డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు, ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష, బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు.